తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన అంశం ఏదైతే ఉందో అది చర్చనీయాంశంగా మారుతుంది. 10 మంది పార్టీ మారిన ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. అందరికీ తెలిసిన విషయమే. సో దీని మీద మాజీ మంత్రి కేటీఆర్ కొన్ని కామెంట్ చేస్తూ ఉన్నారు. ఓవైపు రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్న రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని అపహాసం చేస్తూ ఉన్నారు. సిగ్గు లజ్జ ఉంటే దీనికి సమాధానం చెప్పాలంటూ రాహుల్ గాంధీని తిరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరోవైపు ఇక రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నట్టు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చెప్తూనే ఇక రాజ్యాంగం మీద విలువ లేకుండా, రాజ్యాంగం మీద నమ్మకం లేకుండా మరి స్పీకర్ నిర్ణయం సరైనది కాదంటూ కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు. సో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరోవైపు సిబిఐ మరోసారి కల్వకుంట్ల కవితకు నోటీసులు ఇచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అనేటువంటి వార్త. సో ఈ రెండు అంశాల గురించి డిస్కస్ చేద్దాం. కాంగ్రెస్ పార్టీ నేత, తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ ప్రస్తుతం మనతో పాటు గజ్జాకాంతం గారు, టీపీసీ జనరల్ సెక్రటరీ. అన్న నమస్తే. సో నిన్న పార్టీ ఫిరాయింపులకు సంబంధించి స్పీకర్ ఇచ్చిన తీర్పు మీద ఒక్కొక్క రకమైనటువంటి చర్చ చేస్తారు. మీ పార్టీ నాయకులేమో తప్పేముంది, స్పీకర్ నిర్ణయమే అంతిమని మీ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. బట్ కేటీఆర్ మాత్రం ఇది అప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్యం మీద దాడి జరుగుతూ ఉంది, రాహుల్ గాంధీకి సిగ్గు లజ్జ ఉంటే దీనికి సమాధానం చెప్పాలంటూ ఒక సూటి ప్రశ్న మీ అగ్రనాయకుడి మీద ఆయన వేస్తున్నటువంటి ప్రశ్న. ఏం చెప్తారు? కేటీఆర్ అనేటువంటి అవగాహన లేనటువంటి వ్యక్తి. అసలు పశువులు కాసేటువంటి నా మిత్రుడి కన్నా కొంచెం అవగాహన ఉంటుంది. ఒక గ్రామం మీద, మండలం మీద, జిల్లా మీద, రాష్ట్రం మీద కొద్దిగా అవగాహన ఉంటుంది. ఇవాళ గొర్రెలు కాసేటువంటి నా యాదవ సోదరులకు కూడా అవగాహన ఉంటుంది. ఏం మాట్లాడాలని అవగాహన ఉంటుంది. వాళ్ళ స్థాయికి కూడా పనికిరాడు ఈ కేటీఆర్ అంటూ. ఎందుకంటే అన్నీ మాట్లాడేటప్పుడు చదువుకున్నావు జర సంస్కరణ ఉండి మాట్లాడాలి, సంస్కరణ ఉండాలి. వాడు చదువుకున్నట్టాడు, అమెరికాలో చదివినట్టాడు. ఏం సంస్కరణ ఉన్నది? వాడు 2 సార్లు 3 సార్లు ఎమ్మెల్యే, వాడు మంత్రి. వాడికి ఏం సంస్కరణ ఉన్నది నాకు ఇప్పటికీ అర్థం కాలే. ఏం సంస్కరణ ఉన్నది? పశువుల కాసేటోళ్ళ కన్నా నా పశువుల కాసే సోదరునికి కొంచెం అవగాహన ఉండి మాట్లాడుతాడు. అంతకన్నా అధ్వానంగా మాట్లాడితే ఎట్లా? మా రాహుల్ గాంధీ గారిని మాట్లాడే అర్హత వీడికి ఉందా? ఆయన గోటికి కూడా సరిపోడు. ఆయన గోటికి కూడా, మా రాహుల్ గాంధీ గారి గోటికి కూడా సరిపోరాయి. ఆయన నడిచే కాలు దుమ్ము కూడా సరిపోడు. అలాంటి వాడు ఎట్లా మాట్లాడతాడు? రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన కుటుంబం అది. రాహుల్ గాంధీ గారు ఇప్పటికీ రాహుల్ గాంధీ గారికి ఢిల్లీలో ఇల్లు లేదు. ఒక ఎంపీగా ఎంపీ క్వార్టర్స్లో ఉంటాడు. నువ్వు మా రాహుల్ గాంధీ గురించి మాట్లాడే అర్హత నీకుందా? ఈ దేశం కోసం త్యాగం చేసిన కుటుంబం రాహుల్ గాంధీ గారిది. ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన కుటుంబం అది. ఈ దేశం కోసం ఇందిరమ్మ ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసింది. రాజీవ్ గాంధీ ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసింది. గాలంటి కుటుంబాన్ని పట్టుకొని నువ్వు రాహుల్ గాంధీ గారు అసలు ప్రజాస్వామ్యం ఉన్నదే కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజాస్వామ్యం అంటేనే కాంగ్రెస్ పార్టీ. భారత రాజ్యాంగాన్ని నీతిగా నిజాయితీగా నడిపించేదే కాంగ్రెస్ పార్టీ. భారత రాజ్యాంగాన్ని అమలు చేసేదే మా రాహుల్ గాంధీ గారు, మా కాంగ్రెస్ పార్టీ. అది గుర్తు పెట్టుకుని మాట్లాడాలి వాడు మాట్లాడేటప్పుడు. దానం నాగేంద్ర అనేటువంటి వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేశాడు. ఇది రాహుల్ గాంధీకి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు కనిపించట్లేదా అని కేటీఆర్ మాట్లాడుతారు. కేటీఆర్ కుటుంబం గురించి కేటీఆర్ అని కేసీఆర్ గారిని చెప్తున్నా. మీ అయ్య కేటీఆర్ సంసారం అంటే సందులో ఉన్నదట. ఇక నేను అనద్దు, వాళ్ళు ఎవరు పోయి రక్షక్కిర్రట. అంటే మీది అటువంటి శాస్త్రం ఉన్నది. సంసార సందులో అంటే అది పోయి రక్షక్కిందట అన్నట్టు. అరే మీరు కూడా నీతులు చెప్తారు, నవ్వుకుంటారా బై కేటీఆర్? ఎట్లా రబై? నువ్వు చదువుకున్నావు రబై, నువ్వు కూడా నీతులు చెప్తే మీ అయ్య కేసీఆర్ మీరు నీతులు చెప్తే అసలు ఈ ప్రజలు నవ్వుకుంటారు రబై అందరూ. అవునా? 2014 నేను అడుగుతున్నా. 2014లో టీడీపీ ఎమ్మెల్యేలు 15 మందిని తీసుకున్నారు. అప్పుడు తెలియదు 60 మీకు? అవు కేటీఆర్ నాకు చెప్పు. అప్పుడు రాజ్యాంగం గుర్తుకు రాలేదా నీకు? టీడీపీ ఎమ్మెల్యేలను మీరు అదిరించి, బెదిరించి, బ్లాక్మెయిల్ చేసి, డబ్బిచ్చి వాళ్ళని తీసుకున్నారు. అప్పుడు ఈ రాజ్యాంగం గురించి గుర్తుకు రాలేదా అంటున్న కేటీఆర్. అస్సలు మోసకులు మీరు. రెండవది, అప్పుడు మా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కూడా అదిరించి, బెదిరించి తీసుకున్నది మర్చిపోయిందా? అప్పుడు ఈ రాజ్యాంగం ఎటుపోయింది?
రాజ్యాంగం ఎట్టిపోయింది అని అడుగుతున్నా. ఉమ్, అప్పుడు ఏమైంది? రాజ్యాంగం గురించి అప్పుడు నీకు గుర్తుకు రాలేదా? ఈ నాగేందర్ అనే అన్న, నాగేందర్ అన్న అన్నట్టయినా కాంగ్రెస్ రక్తం, మొదటి నుండి కాంగ్రెస్ రక్తం, కాంగ్రెస్నే పుట్టి పెరిగిండు. అటువంటి అతను ఎమ్మెల్యే ఎప్పుడుగా మీరు తీసుకున్నది? మరి అప్పుడు గుర్తుకు రాలేదా? సబితా ఇందర్ రెడ్డి ఎవరు? ఉమ్, సబితా ఇందర్ రెడ్డి మా కాంగ్రెస్ ఎమ్మెల్యేనే కదా. ఎమ్మెల్యే ఉన్నప్పుడే కదా మీరు టీఆర్ఎస్లో తీసుకున్నది. అప్పుడు గుర్తుకు రాలేదా? ఈ రాజ్యాంగము, ధర్మము, నీతి, నిజాయితీ అప్పుడు గుర్తుకు రాలేదా? మంత్రి కూడా ఇచ్చినట్టు అప్పుడు. అప్పుడు గుర్తుకు రాలేదా? సబితా ఇందర్ రెడ్డిని ఎమ్మెల్యేగా తీసుకొని మంత్రి పదవి ఇచ్చారు. ఎమ్మెల్యేగా ఎట్లా గెలిచింది? కాంగ్రెస్ చేయి గుర్తు మీద గెలిచింది. మా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ అమ్మ పేరు మీద గెలిచి వచ్చింది. ఎవరు? సబితా ఇందర్ రెడ్డి. ఆమెకు మంత్రి పదవి ఇచ్చింది. అవన్నీ మర్చిపోయినారు. ఇప్పుడు అలా మీకు రాజ్యాంగాన్ని, రాజ్యాంగం గురించి, చట్టాల గురించి ఇప్పుడు గుర్తుకొస్తుందా? గత చరిత్ర ఏందో గుర్తుపెట్టుకో. మా భట్టు విక్రమార్క గారు ప్రతిపక్ష పార్టీ హోదాను కూడా ఉండకూడదు ఒక దళితునికి అని చెప్పి అప్పుడు ప్రతిపక్ష పార్టీ హోదా లేకుండా చేసిండ్రు. మా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా కొన్నరు, బెదిరించిండ్రు, బ్లాక్మెయిల్ చేసిండ్రు. ఇది మీకు గుర్తుకు రావడం లేదా? కాంగ్రెస్ పార్టీ ఇది కాంగ్రెస్ పార్టీ. కేటీఆర్ ఇది కాంగ్రెస్ పార్టీ, గుర్తుపెట్టుకో. దీనికి 140 ఏళ్ళ చరిత్ర ఉంది. ఏంద్రా మీరు మొన్న పుట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళు, నువ్వు టీడీపీ పార్టీలో ఉన్నోళ్ళు బ్లాక్మెయిల్ చేసుకుంటా మీరు తీసుకున్నారే, అవన్నీ గుర్తుకొస్తలేవా? అప్పుడు రాజ్యాంగం ఎటువైంది? 2014లో టీడీపీ ఎమ్మెల్యేలను తీసుకున్న 15 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నప్పుడు రాజ్యాంగం అప్పుడు గుర్తుకు రాలే? రాజ్యాంగం గుర్తుకు రాలే? కడియం శ్రీహరి అటు ఇటు గాని ఎమ్మెల్యే అని ఒక కామెంట్ చేస్తా ఉన్నారు. ఆయన ఏ పార్టీలో క్లారిటీ లేదు, ఆయన అటు ఇటు గాని ఎమ్మెల్యే అని బీఆర్ఎస్ నాయకులు కామెంట్ చేస్తారు. కడియం శ్రీహరి గురించి ఏం చెప్తారు? ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళిపోయినారు. వాళ్ళు తయారు చేసినప్పుడు కాదు. కేటీఆర్ నువ్వు తయారు చేసినప్పుడు కాదు. నువ్వు ఎట్లా వాళ్ళను మోసం చేసి గట్టలో తీసుకున్నావు, గట్టనే వాళ్ళు బయటికి వెళ్ళిన పోయి నువ్వు ఎందుకు పరిశీలన అవుతున్నావు? నువ్వు వాళ్ళు కూడా టీఆర్ఎస్ అని చెప్తున్నారు. వాళ్ళు ఆడిన డ్రామా ఎమ్మెల్యేలు కానీ, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు కానీ ఆట ఆడుకుంటారు. అరే కేటీఆర్ అహంతో పోయిను, వెనుకటి కాలం కాదు ఇది. గత 50 ఏళ్ళ కిందట, 60 ఏళ్ళ కిందట నడిపించారు మీరు. కానీ ఇప్పుడు కుదరదురా కేటీఆర్, గుర్తుపెట్టుకో. నువ్వు దొరహంకారంతో మాట్లాడుతున్నావు. అంటే మీరు చేస్తే ఒకటి, మా వాళ్ళు చేస్తే ఒకట. మీరు చేస్తే ఒక నీతి, మా వాళ్ళు చేస్తే ఇంకో నీత. ఆనాడు మా వాళ్ళందరినీ, బీసీలను ఎంతమందిని బెదిరించి తీసుకోలేను, ఎస్సీలను ఎంతమంది బెదిరించి తీసుకోలేదు. వీళ్ళందరూ ఎవరు? నీ పార్టీలో వచ్చిన వాళ్ళంతా నువ్వు తయారు చేసిన వాళ్ళ, నీ జెండా మీద గెలిచిన వాళ్ళ. 2014లో శ్రీనివాస్ యాదవ్, ఇదే కడియం శ్రీహరి, వీళ్ళంతా మీరు తయారు చేసినది నాకు అర్థం కాలే. మా సబితా ఇందర్ రెడ్డిని, నాగేందర్ను, వీళ్ళందరూ సుధీర్ రెడ్డిని, వీళ్ళందరూ మీరు తయారు చేసినది. వీళ్ళంతా కాంగ్రెస్ రక్తము, టీడీపీ రక్తం రాబోయి. నీ పార్టీలో ఉన్నోళ్ళు, ఇప్పటికి కూడా నీ పార్టీలో ఉన్నోళ్ళు అందరూ టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు, మా కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు లేరా? మీరు తయారు చేసిన వాడు ఎవరు లేడు రాబోయి. అది గుర్తుపెట్టుకో. మాట్లాడేటప్పుడు నాలుకే కోసి పడదెంతాం. నా కొడుక తమాషలు చేసి మాట్లాడకు. నువ్వు గతంలో ఎంతమందిని బెదిరించి 2014లో, 2018లో మా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బెదిరించి, అదిరించి, బ్లాక్మెయిల్ చేసి, డబ్బిచ్చి, అన్ని రకాలుగా వేధింపుల గురించి డబ్బిచ్చి వీళ్ళందరినీ కొనలేదురా? అప్పుడు రాజ్యాంగం ఎటువైంది? ఈ రాజ్యాంగం గుర్తుకు రాలే? ఇప్పుడు నీతులు చెప్తున్నావా? స్పీకర్ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తా ఉన్నాడు, ప్రజలకు ఉన్న నమ్మకాన్ని పోగొడుతున్నాడు అనేది కేటీఆర్ మాట. ఏం చెప్తారు స్పీకర్? మా స్పీకర్ గురించి మాట్లాడే అర్హత, మా స్పీకర్ ప్రసాద్ గారి గురించి మాట్లాడే అర్హత కేటీఆర్ అంటూ లేదు. నువ్వు ఇంకోసారి మాట్లాడితే నీ మీద ఉల్టా కేసు వేయబడుతుంది. బాగా గుర్తుపెట్టుకో. కేటీఆర్ తమాషలు నేను జాగ్రత్తగా మాట్లాడు. స్పీకర్ని మాట్లాడే అర్హత నీకుందా? మా ప్రసాద్, మా స్పీకర్ గారిని మాట్లాడే అర్హత నీకుందా? నువ్వెంత, నీ బతికెంత? తమాషలు గట్ట వేస్తున్నావు ఏంది? నీ స్పీకర్ల గురించి ఏమైంది? ఆనాడు నీ స్పీకర్ తప్పు చేసిండే. నీ స్పీకర్ ఇట్లా 15 మంది టీడీపీ ఎమ్మెల్యేలను ఎందుకు తీసుకున్నామని ఆనాడు జడ్జిమెంట్ ఇవ్వట్లేదే. ఆనాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకున్నప్పుడు ఆ రోజు మీ స్పీకర్లు ఎందుకు, నువ్వు పెట్టిన నీ టీఆర్ఎస్ స్పీకర్లు ఉన్నారు కదా నాడు, మరి అప్పుడేం పీకినావు? అప్పుడెట్లా జడ్జిమెంట్ ఇచ్చినారు? మరి పరాయి పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, టీడీపీ వాళ్ళు వచ్చారు, వీళ్ళని మనకు అర్థం అని ఆనాటి స్పీకర్, మీ స్పీకర్ ఎందుకు చెప్పలే? ఏం తమాషా చెప్తున్నావా?
మా స్పీకర్ కరెక్ట్ ధర్మాన్ని పాటిస్తున్నాడు. స్పీకర్ మాట్లాడితే బాగుండదు. నీకు స్పీకర్ను మాట్లాడే అర్హత నీకు లేదు. నీ బతికెంతనో నువ్వు గుర్తుపెట్టుకో. నీ బతికెందో నీ చరిత్ర ఏందో. తమాషాలు గట్టే వేస్తున్నాం. ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే వాళ్ళని మాట్లాడితే మేము ఊరుకొని చేతులు కట్టుకొని ఊరుకున్నాం. జాగ్రత్తగా మాట్లాడు. రాజ్యాంగం గురించి నీకు తెలియదు, చట్టాల గురించి నీకు తెలియదు. అహంకారం మాత్రమే ఉంది నీ దగ్గర. మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా చదువుకున్నావు. చదువుకున్న పద్ధతిలో ఒక సిస్టమ్ మాట్లాడు. రాహుల్ గాంధీని మాట్లాడతాము. ఏం తమాషాలు చేస్తున్నాం మనం. ఇప్పుడు ఈ అసెంబ్లీలో కూడా ఒక ప్రైవేట్ బిల్లును పెడతాము 6 గ్యారెంటీల మీద. కాంగ్రెస్ ప్రభుత్వము రాకముందు ఇచ్చినటువంటి ఈ 6 గ్యారెంటీలకు సంబంధించి మేనిఫెస్టోలో పెట్టింది. కానీ ఎక్కడ 6 గ్యారెంటీలు అమలు అయితే లేవు. దీని మీద ఒక ప్రైవేట్ బిల్లు పెడతాం, మీరు సిద్ధంగా ఉండాలి, మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని కేటీఆర్ అంటున్నారు రేపు జరగబోయే బడ్జెట్ సమావేశంలో. పార్టీ సిద్ధంగా ఉన్నదా? రోడ్డు పంట కుక్కలు బాగా మరుగుతాయి, అందులో కుక్క వీడు. అంతే తప్ప మేము పార్టీ మేము పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. మా ముఖ్యమంత్రి అసలే పరిగణలోకి తీసుకో. ఇంకొకటి ఎందుకు అంటే 6 గ్యారంటీలు మేము ఇచ్చింది వాస్తవం. ఇప్పుడు 2 ఏళ్ళు అవుతుంది. ఖచ్చితంగా దాన్ని అమలు చేస్తాం. మేము అమలు చేస్తాం. మా ముఖ్యమంత్రి గారు, మా రేవంత్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా అమలు చేస్తాడు. ఇచ్చిన హామీలను, ప్రజలకు ఇచ్చిన హామీలను కొంచెం వెనుక ముందు 100% అమలు చేస్తాడు. ఎందుకంటే ఇప్పుడు ఇంకొకటి అమలు చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు కూడా ఎందుకంటే బస్ ఫ్రీ అన్నాం, ఇచ్చాం. అర్థమైందా? ఇలా సిలిండర్ అన్నాం, 500కి సిలిండర్, అది అమలు చేశాం. రేషన్ కార్డు అన్నాం, రేషన్ కార్డు ఇచ్చాం. సన్న బియ్యం అన్నాము, సన్న బియ్యం ఇచ్చాం. అర్థమైందా? 10 ఏళ్ళు వాళ్ళు అధికారులు ఉండి కూడా ఆ రేషన్ కార్డు ఇవ్వలే, కానీ మేము రేషన్ కార్డు ఇచ్చాం. ఇయ్యాలో 200 యూనిట్లు ఫ్రీ అన్నాం పేదవాళ్ళకు. 100% గ్రామాల్లో ఇస్తున్నాం. ఒకటి నెరవేరుస్తున్నాం. అన్ని ఇస్తారు, బాగానే ఉన్నది. ఈ రైతు భరోసాకు సంబంధించి ఈ విడత ఇవ్వాల్సిన అవసరం ఉంది. 3 నెలలు అయింది. సో ఇంకో 3 నెలలు అయితే అసలు కోతలు కూడా కోస్తారు. మీకు మా పొత్తున్నటువంటి సిపిఐ లాంటి పార్టీ, సిపిఎం లాంటి పార్టీ కూనంనేని చెప్తా ఉన్నాడు, మేము పొత్తు వీడిపోతాము, ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వము రైతు భరోసా వేయట్లేదని కూనంనేని సాంబశివరావు బహిరంగంగా చెప్తా ఉన్నాడు. ఈ 10 రోజులలో రైతు భరోసా మొత్తం పెడుతుంది. ఈ దుర్మార్గులు చేసి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి రాష్ట్రాన్ని ముంచిపోయినారు కేటీఆర్ అంటాడు. ఇప్పుడు మేము దాంట్లోకి తేరుకునే వరకు 2 ఏళ్ళు పట్టింది. ఇప్పుడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంకొక 10 రోజులలో ఆ రైతు భరోసా పడుతుంది. రైతులకు ఖచ్చితంగా రైతులను గతంలో కూడా మున్సిపల్ ఎన్నికల కోడ్ అయిపోగానే రైతు భరోసా అన్నారు. దాదాపు 1 మంత్ అవుతున్నారు మున్సిపల్. ఇప్పుడు ఇస్తున్నాం, ఇప్పుడు వారంలో ఇస్తున్నాం. ఇంకోటి నేను ఒకటి అంటున్నా కేటీఆర్ కు, అవునే నువ్వు మీ అయ్యా దళితుని ముఖ్యమంత్రి చేస్తున్నాడు, మరి మోసం చేయలేదు దళితులను? దళిత బంధు ఇస్తున్నాడు, మోసం చేయలేదు దళితులను? బీసీ బంధు ఇస్తున్నాడు, బీసీలను మోసం చేయలే? డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాడు, మోసం చేయలే ప్రజలను? నిరుద్యోగ వృత్తి ఇస్తున్నాడు కేసీఆర్ అన్నట్టు ఆనాడు, వీళ్ళందరూ మోసం చేయలే? ఇంటికో ఉద్యోగం అన్నాడు తెలంగాణ ఉద్యమం అప్పుడు 2014 కన్నా ముందు. 2014 తెలంగాణ వచ్చినాక ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నాడు. మరి ఎందుకు ఇవ్వలే? ప్రైవేట్ బిల్లు దీని మీద కాదు పెట్టేది కేటీఆర్, దీని మీద కాదు ప్రైవేట్ బిల్లు పెట్టేది. ఈ రాష్ట్రాన్ని దోసుకున్నాడు చూడు, దాని మీద ప్రైవేట్ బిల్ పెట్టాలి. కాళేశ్వరం ప్రాజెక్టు మీద 1,00,000 కోట్లు దోసుకున్న చూడు, దాని మీద ప్రైవేట్ బిల్ పెట్టిస్తాం. అది గుర్తుపెట్టుకో. నీవు కార్ రేసింగ్ ఉన్న చూడు, దాని మీద ప్రైవేట్ బిల్ పెట్టిస్తాం. అర్థమైందా? మిషన్ కాకతీయ మీద ప్రైవేట్ బిల్ పెట్టిస్తాం. మిషన్ భగరత్ మీద ప్రైవేట్ బిల్ పెట్టిస్తాం. నువ్వు చేసిన దోపిడి మీద ప్రైవేట్ బిల్ పెట్టిస్తాం. అంత ఈజీగా వదలం, అది గుర్తుపెట్టుకో. కరెంట్ అంటే ఇది విద్యుత్ మీద 80,000 కోట్లు అంటే 40,000 కోట్లు అయితే 80,000 కోట్లను రాసుకున్నారు. దాని మీద ప్రైవేట్ బిల్ పెట్టిస్తాం. ఎంత దోపిడీ చేసినండి. ఇవన్నిటి మీద మేము ప్రైవేట్ బిల్ పెట్టిస్తాం. నువ్వు తొందరపడకు. రాష్ట్రంలో 30,000 ఎకరాల భూమి, హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాల భూమిని మీ బినామీ పేర్ల మీద చేసుకున్నాడు కేటీఆర్, హరీష్ రావు అన్నట్టు. అవిటి మీద ప్రైవేట్ బిల్ పెట్టిస్తాం. 30,000 ఎకరాల భూమి బినామీ పేర్ల మీద ఉంది హైదరాబాద్ చుట్టూ. అవిటి మీద ప్రైవేట్ బిల్ పెట్టిస్తాం కేటీఆర్. తొందరపడకు నువ్వు. ప్రైవేట్ బిల్ పెట్టడం ఇవిటి మీద పెడదాం అంటున్నా. ఇవన్నీ వస్తే ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుతాయి. నువ్వు హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాలు మీ బినామీ పేర్ల మీద చేసుకున్న చూడు, ఆ 30,000 ఎకరాల భూమి గిట్ట అమ్ముతే దాదాపు 2,00,000 కోట్లు వస్తాయి. అవిటితోని తెలంగాణ ప్రజలకు అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి, అన్ని స్కీములు అమలవుతాయి, వాళ్ళకి ఇచ్చిన హామీలన్నీ అమలవుతాయి. మీరు చేసిన దోపిడీ దీని మీద లేవు. మరి నువ్వు 3,00,000 కోట్లు దోసుకున్నావు కదా, 3,00,000 కోట్ల రూపాయలు బయటికి దాని మీద ప్రైవేట్ బిల్ పెడదాము.
అది ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం కదా, ప్రజల సొమ్మే కదా నువ్వు దోపిడీ చేసింది. అర్థమైందా నీకు? ఇప్పుడు నువ్వు ఒక పని చేయి, అమెరికాలో 40,000 కోట్లతో నువ్వు ఏది కంపెనీ పెట్టుకున్నావు కదా, ఆ 40,000 కోట్లు తీసుకురా, దాని మీద ప్రైవేట్ బిల్ పెడదాం. దుబాయ్లో 30,000 కోట్లు పెట్టినావు కదా, దాన్ని తీసుకురా, దాని మీద ప్రైవేట్ బిల్ పెడదాం. లండన్లో పెట్టినావు కదా 25,000 కోట్లు, నువ్వు కంపెనీ పెట్టావు కదా, దాన్ని తీసుకురా, దాని మీద ప్రైవేట్ బిల్ పెడదాం. ఇవన్నీ నువ్వు దోసుకున్న డబ్బంతా, మీరు సంపాదించిన డబ్బంతా తీసుకొచ్చి అవిటి మీద ప్రైవేట్ బిల్ పెడితే అవి డబ్బంతా తిరిగి వస్తే తెలంగాణ ప్రజలు సంతోషంగా బతుకుతారు. వాళ్ళకి ఇచ్చిన హామీలన్నీ పూర్తిగా నెరవేరుతాయి. మీరు చేసిన దోపిడీ అవిటి మీద ప్రైవేట్ బిల్ పెడదామంటే నువ్వు గివిటి మీద ప్రైవేట్ బిల్ ఏముంది నాకు అర్థం కాలే. ఇప్పుడు కల్వకుంట్ల కవితకు భారీ ఊరట లభించిందని అనుకున్నాం, కడిగిన ముత్యం లెక్క వచ్చిందని అనుకున్నాం. సో ఆమె క్లీన్ చిట్ ఇచ్చింది. బట్ మళ్ళీ సిబిఐ ఇవాళ నోటీసులు ఇచ్చింది ఇప్పుడే తాజాగా. సో ఎట్లా కవితకు సంబంధించి ఏం చెప్తారు? లిక్కర్ స్కామ్ లో మరోసారి సిబిఐ నోటీసులు ఇవ్వడం ఏమనుకుంటారు? మీరు ఏం కామెంట్ చేస్తారు? ఒకటి గుర్తుపెట్టుకోండి, కేటీఆర్, హరీష్ రావు, కిషన్ రెడ్డితో మాట్లాడినారు, అమిత్ షా గారితో మాట్లాడినారు. సొంత చెల్లెను అని కూడా చూడకుండా, హరీష్ రావు అనేటోడు సొంత మరదలను చూడకుండా, కేసీఆర్ బిడ్డ అని చూడకుండా మళ్ళీ వీళ్ళు కుట్ర కుతంత్రాలు చేసిండ్రు. అది మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. కిషన్ రెడ్డి గారితో అమిత్ షా, అది కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారితో మాట్లాడి మళ్ళీ సిబిఐ విచారణ చేయించండి, ఈమెను ఇక్కడ నిగలనియద్దని సొంత చెల్లెని కూడా చూస్తలేడు. గంత దుర్మార్గుడు ఎవడన్నా ఉంటాడావే? ఎవడన్నా ఉంటాడా? సొంత ఆడిబిడ్డనయ్యా కవిత, సొంత ఆడిబిడ్డ. పాపం ఆమె ఏదో ప్రజలలో తిరుగుతుంది ఈ మధ్య కాలంలో, ఆ ప్రజలలో తిరుగుతుంది ప్రజల సమస్యల మీద. ఆమెను ఇప్పుడు రాజకీయ పార్టీ పెడుతుంది అనగానే మళ్ళీ అమిత్ షా గారిని, కిషన్ రెడ్డి గారిని సంప్రదించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని హరీష్ రావు, కేటీఆర్ సంప్రదించి మళ్ళీ సిబిఐతో విచారణ చేయించండి, ఆమె మీద కేసులు పెట్టండి అని నోటీసులు ఇచ్చారు. ఇది కనపడుతుంది కదా, సొంత ఆడిబిడ్డనే, సొంత చెల్లెను ఎవరన్నా ఇంత అజ్జేస్తారా? హరీష్ రావు కుట్ర ఇది. హరీష్ రావు, కేటీఆర్ కుట్ర వేసి ఆమెను మొత్తం బయటకు తిరగకుండా చేద్దాం, పార్టీ పెట్టకుండా చేద్దాం, రాజకీయాల్లో లేకుండా చేద్దాం అనేది వాళ్ళ ఆలోచన. హరీష్ రావును ఎవరు, కేటీఆర్ ఆలోచన. అందుకోసమే ఆమెకు, ఎందుకంటే కిషన్ రెడ్డితో చర్చలు జరిపారు హరీష్ రావు, కేటీఆర్. అటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారితో చర్చలు జరిపారు. దాని ఫలితమే ఇలా నోటీసులు. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అంత దుర్మార్గులు ఎవరన్నా ఉంటారా? సొంత చెల్లెకు న్యాయం చేయనోడివి, సొంత మరదలు అంటే హరీష్ రావు కూడా సొంత మరదలు అంటే వాళ్ళ మామ బిడ్డ, ఆమెకు న్యాయం చేయనోళ్ళు వీళ్ళు తెలంగాణలో ఉన్న ఆడిబిడ్డలకు న్యాయం చేస్తారా? చెప్పండి, న్యాయం చేస్తారా? ఏంటి ఆమె చేసిన తప్పు? కవిత చేసిన తప్పు. కవిత, నాకు వాటా, నేను మీ బిడ్డనే కదా, నాకు వచ్చేది నాకు ఇవ్వండి, కుటుంబంలో ఇద్దరం పుట్టాము, నాకు సంబంధించి నాకు ఇవ్వండి అన్నందుకు ఆమె మీద కక్ష సాధింపు ధోరణితో కేటీఆర్ ఎట్టి పరిస్థితుల్లో నీకు ఇచ్చే ప్రసక్తి లేదని చెప్పి, అంటే రాష్ట్రాన్ని దోసుకున్న 3 లక్షల కోట్లు నేనే తింటా అనే ఆలోచనతో కేటీఆర్. హరీష్ రావు ఏంది, హరీష్ రావు ఏమైనా తక్కువ కాదు కదా, సింగపూర్లో 25,000 కోట్లతో కంపెనీ పెట్టుకున్నాడు, ఇంక 25,000 కోట్లు ఉన్నాయి. మొత్తం హైదరాబాద్ చుట్టూ దాదాపు 30,000 ఎకరాల 10,000 ఎకరాల దాదాపు 5,000 నుంచి 10,000 ఎకరాల భూమి ఆయన బినాం పేర్ల మీద ఉన్నది. అవన్నీ బయటకు వస్తాయి. బయటకు రాకుండా ఉండాలంటే మమ్మల్ని విమర్శిస్తుంది కవిత, కాబట్టి ఈమెనే లోపటేస్తే అయిపోతుంది కదా, ఈమెనే మళ్ళీ సిబిఐతో కేసులు పెట్టిస్తే అయిపోతుంది కదా అనే ఆలోచన వీళ్ళు చేసారు. ఇంత దుర్మార్గ పనులు ఇక్కడ నన్ను ఉంటాయా? రైట్. సో ఈ గ్యాస్కు సంబంధించి ఏం మాట్లాడుతున్నారు? వైపు ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతూ ఉంటే, సో భారత ప్రధాని మాత్రము 6 నెలలకు సరిపడా నిల్వలు ఉన్నాయి, గ్యాస్ కొరత లేదు, మీరు ఎక్కడ కూడా టెన్షన్ పడవద్దు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ కమర్షియల్ గ్యాస్, హోటళ్ళు, ఏదైతే హాస్టల్స్, ఇవన్నీ కూడా బంద్ అయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఈ గ్యాస్ మీద ఏం కామెంట్ చేస్తారు? గ్యాస్ అనేది ఇది దేశ సమస్య. మనకు ఆల్రెడీ రష్యాతోని సత్సంబంధాలు ఉన్నాయి, తర్వాత ఇతర దేశాలతో కూడా సత్సంబంధాలు ఉన్నాయి. దాన్ని ప్రధానమంత్రి గారు మరి అన్ని సమాలోచన చేసి ఇవన్నీ చేకూర్చడమే కాకుండా ఈ దేశం ప్రపంచం యుద్ధాలు అనేది ఫస్ట్ ఆపితే బాగుంటుంది, దాంట్లో ప్రధానమంత్రి గారు కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఈ యుద్ధాలు ఆపితే బాగుంటుంది, ప్రజలకు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు శాంతి ఉండాలి, ప్రశాంతంగా జీవించాలనే లక్ష్యంతో ముందుకు పోలే తప్ప ఇరాన్ దాడి కూడా అది చాలా ప్రమాదకరం. ఇలా అమెరికా,
ఇజ్రాయిల్ కానీ, తర్వాత ఇరాన్ కానీ, ఇక్కడ దుబాయ్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఇతర దేశాలు ఏ దేశమైనా ప్రశాంతంగా ఉంటే బాగుంటుంది. ఆ దేశంలో ప్రజలందరూ కూడా ప్రశాంతంగా ఉంటే బాగుంటుంది. దాంట్లో ప్రధానమంత్రి చొరవ తీసుకోవాలి. ఎందుకంటే చొరవ చూపాలి. ఏంటి, ఈ దేశాలతో సత్సంబంధాలు ఉన్నాయి కదా దేశ ప్రధానమంత్రి గారికి. అందుకోసమే అమెరికా అధ్యక్షునితో కానీ, ఇజ్రాయెల్ అధ్యక్షునితో కానీ, ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ఇరాన్లో ఉన్నటువంటి అక్కడ సుప్రీం లీడర్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూడా చర్చలు జరిపి ప్రశాంతంగా అందరూ ఉంటేనే బాగుంటుంది. రెండవది, ఇప్పుడు 6 నెలలు అయిపోతుంది, యుద్ధం పెరుగుతుంది, మళ్ళీ ఎక్కడి నుండి తెస్తాడు? ఇప్పటికే హాస్టల్ కూడా బంద్ అయినా హైదరాబాద్ 6 నెలల నుండి 6 నెలల వరకు నిల్వ ఉన్నదంటున్నావు. 6 నెలల తర్వాత యుద్ధం బాగా కంటిన్యూ అవుతే పరిస్థితి ఏంది? యుద్ధం ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు జరుగుతాయి దేశాల మధ్యలో. ఒక దిక్కు దుబాయ్, ఒక దిక్కు అరేబియా, ఒక దిక్కు మన నార్త్ కొరియా, ఒక దిక్కు ఇవన్నీ ఈ దేశాలని చైనా, పాకిస్తాన్, ఇవన్నీ కూడా యుద్ధాలు మొదలైంది. రేపు పొద్దుగల ప్రాబ్లం అవుతుంది కదా వీళ్ళు. అందుకోసం ఆ ప్రాబ్లం కాకుండా వీళ్ళు దేశంలో ప్రపంచం మొత్తం శాంతి ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి ప్రజలంతా. దానికోసం ప్రధానమంత్రి గారు ఇక్కడ దాంతో కాదు, ఈ 6 నెలల కోసం కాదు, ఫ్యూచర్లో ఏం జరగబోతుంది ఫ్యూచర్ని ఆలోచించాలి. ఇప్పుడు 6 నెలలు అంటే చూస్తుండే వరకు అయిపోతుంది. ఆగస్టు సెప్టెంబర్ అంతా కథమేనా 6 నెలలు. అందుకోసమే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అందరు అధ్యక్షులతో కూడా ఈయన మొత్తం దేశాలన్నీ తిరిగి వచ్చింది కదా. అమెరికా ట్రంప్తో మంచి సంబంధాలే ఉన్నాయి, ఇజ్రాయెల్ అధ్యక్షులతో మంచి సంబంధాలే ఉన్నాయి, అది అట్లని ఇరాన్తో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. వాళ్ళందరితో మాట్లాడితే ప్రశాంతంగా ఉంటారు ప్రజలంతా. అది ఆలోచన చేస్తే అందరూ ప్రశాంతంగా ఉంటేనే అన్ని దేశాల నుంచి మనకు దిగుమతి అయ్యేది కానీ ఎగుమతి అయ్యేది కానీ బాగుంటుంది. మన వస్తువులు అక్కడికి పోవాల్సిన, అక్కడి వస్తువులు మనకు రావాల్సింది, ఇంధనం కూడా అక్కడి నుంచి ఇక్కడికి రావాల్సింది, అన్నీ కూడా బాగుంటుంది అని నాకు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మొత్తం మీద కల్వకుంట్ల కవిత మీద కేటీఆర్, హరీష్ రావు కుట్ర చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో మమ్మల్ని ఎక్కడికక్కడ ప్రశ్నిస్తూ ఉంది, మా తప్పులను ఎత్తి చూపుతా ఉంది, మాకు ఎప్పటికైనా ప్రమాదకంగా ఉంది. మరి ఈ ప్రమాదకరమైనటువంటి కవితను మళ్ళీ జైలుకు పంపించాలనే కుట్రలో భాగమే ఇవాళ సిబిఐ నోటీసులు అనేటువంటి అంశాన్ని గజ్జల కథంగా చెప్తా ఉన్నారు. మరోవైపు పార్టీ ఫిరాయింపులు, మరి గతంలో మా ఎల్పీనే మర్జు చేసుకున్నప్పుడు కేటీఆర్కు, కేసీఆర్కు, హరీష్ రావుకు గుర్తు లేదా? సబితా ఇంద్రారెడ్డి గారికి మంత్రి పదవి ఇచ్చినప్పుడు ఎందుకు అప్పటి స్పీకర్ స్పందించలేదు, ఎందుకు అప్పటి నాయకులు స్పందించలేదు దీని మీద అంటూ గజ్జల కథ గారు ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు. చూద్దాం ఏం జరుగుతుంది. మరి సుప్రీంకోర్టులో కూడా ఈ కేసు నడుస్తూ ఉంది, విచారణ తేలబోతా ఉంది. బట్ ఎలా ఉంటుంది తీర్పు ఏంటిది? బట్ ఏదేమైనా స్పీకర్ నిర్ణయం అంతిమ నిర్ణయం అని మొదటి నుంచి వస్తున్నటువంటి చర్చ. బట్ ఫైనల్గా స్పీకర్ నిర్ణయమే అంతిమ నిర్ణయం అవుతుందా, లేక కోర్టులు జోక్యం చేసుకొని ఏదైనా పనిష్మెంట్ ఇస్తా అనేది చూడాల్సిన అవసరం. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.